నల్గొండ కాంగ్రెస్ కి సంబంధించి ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోమటిరెడ్డి కుటుంబంలో పదవుల కుంపటి రేగినట్టుగా కనిపిస్తోంది. హోంమంత్రి పదవిని ఆశిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పటి వరకు హోంమంత్రి పదవి ఎవరికి ఇవ్వలేదు. హోంమంత్రి పదవి హోమ్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి పదవిని రాజగోపాల్ రెడ్డి ఆశిస్తూ ఉన్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అన్న వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రిగా ఉంటూనే భువనగిరి, నల్గొండ ఎంపీ సీట్లను వెంకటరెడ్డి తన కుటుంబ సభ్యుల కోసం, తన వారి కోసం అడుగుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఎంపీ సీట్లు కోమటిరెడ్డి కుటుంబానికి ఇస్తే వచ్చే మంత్రి పదవి రాదేమో అనే భయంలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి హోంమంత్రి పదవిని ఆయన ఆశిస్తూ ఉన్నారు. హోంమంత్రి పదవి కోసం ఆయన పావులు కదుపుతున్నారు. అయితే ముందుగానే అలర్ట్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి. మా కుటుంబానికి ఇంకా ఏ పదవులు వద్దు అని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. భువనగిరి, నల్గొండ పార్లమెంటుకు మా కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయకూడదు అనేది తమ ఉద్దేశం అని రాజగోపాల్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అయితే తమ్ముడు కోసం వెంకటరెడ్డి తగ్గుతారు. ఇప్పటికే ఆయన భువనగిరి, నల్గొండ ఎంపీ టికెట్లు తన వారి కోసం అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కామెంట్లతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకీభవిస్తారా అనేది ఇప్పుడు నల్గొండ రాజకీయాల్లో, తెలంగాణ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. రమేష్, రాజగోపాల్ రెడ్డి హోంమంత్రి పదవిని ఆశిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి, నల్గొండ సీట్లు తమ వారికి దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఒకవేళ ఆ 2 సీట్లను తమ కుటుంబ సభ్యులకే ఇచ్చినట్లయితే మంత్రి పదవి రాదేమో అని రాజగోపాల్ రెడ్డి పావులు కదుపుతున్నారు. సో మొత్తంగా ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? ఎంపీ సీట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఆ కుటుంబానికి మరో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఏం జరిగే అవకాశం ఉంది? అంటే మొదటి నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంపై ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతను బీజేపీలో ఉన్నప్పుడే, పార్టీ మారేనప్పుడే కూడా ఏఐసిసి పెద్దలు కేసీ వేణుగోపాల్ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా తనకు మంత్రి పదవి దక్కుతుందని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. అయితే ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. అయితే భువనగిరి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు పోటీకి ఉంటారని కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆ చిట్ చాట్ లో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. తన పార్లమెంట్ కు ఎవరు కూడా, తన కుటుంబ సభ్యులు, కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోటీ చేయరని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, పార్లమెంట్ కు కొత్త వారికి అవకాశం కల్పించాలి. కోమటిరెడ్డి కుటుంబం నుంచి కూడా అవకాశం వస్తే, ఇప్పటికే తన సోదరుడు మంత్రిగా ఉన్నారు, తాను ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదటి నుంచి కూడా కార్యకర్తలంతా కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కు అండగా ఉంటూ వస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ విషయంలో కూడా కోమటిరెడ్డి కుటుంబ సభ్యులే అంటే కూడా అది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఖచ్చితంగా కూడా వేరే వ్యక్తులకు ఇవ్వాలని కూడా చెప్తూ వస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కూడా కోమటిరెడ్డి లక్ష్మి ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. అలాంటి లక్ష్మిని కూడా ఎంపీపై అప్పుడు పోటీ చేస్తారని వార్తలు వచ్చినా కానీ ఖచ్చితంగా తన భార్య కానీ కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయరని రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎంపీగా పోటీ చేయకపోవడానికి, కుటుంబ సభ్యులకు పోటీ చేయడానికి కూడా ప్రధాన కారణం మంత్రి పదవి అనే తెలుస్తుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చింది, పార్టీలో చేరే ముందే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీతోటే ఇప్పుడు కూడా అతను ఈ రోజు అసెంబ్లీ చిట్ చాట్ లో మాట్లాడుతున్నా కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఎంపీ పోటీలో చేయబోరని చెప్తున్నారు. భువనగిరిని చూస్తే, భువనగిరి పార్లమెంట్ పోటీలో నిన్న మొన్నటి వరకు కూడా అప్లికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. అయితే కోమటిరెడ్డి సోదరుడు ఎవరైతే పెద్దన్న ఉన్నారో మోహన్ రెడ్డి కుమారుడు డాక్టర్ సూర్యపవన్ రెడ్డి ఆ పేరును కూడా జరిగింది. అదేవిధంగా కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి భువనగిరి ఎంపీగా పోటీ చేస్తారని కూడా గత కొంతకాలంగా ప్రచారం కొనసాగుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతోనే కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కానీ రాజగోపాల్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో చిట్ చాట్ తో చాలా క్లియర్ గా మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోటీ చేయబోరని చెప్తున్నారు. అదేవిధంగా తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశ కూడా, ఖచ్చితంగా హోంమంత్రిని అవుతానని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం, రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఏమైనా రియాక్ట్ అయ్యారా ఇప్పటి వరకు ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఏమైనా మాటలు వినిపిస్తున్నాయా నల్గొండలో? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు దరఖాస్తు చేసుకోవడం, రాజగోపాల్ రెడ్డి ఎవరూ పోటీ చేయరని చెప్పడం, ఇవన్నీ కూడా ఆ కుటుంబంలోనే కొంత కుంపటిని రాజేసే అవకాశాలు ఉన్నాయా? అయితే మొత్తం మీద మాత్రం రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారు. ఎందుకంటే ప్రజలు
ప్రతిసారి తమపై ఆశలు పెట్టుకున్నారు. ఉప ఎన్నికల్లో కానీ ముందు నుంచి కానీ కోమటిరెడ్డి ఆ ఫ్యామిలీ అంటే కూడా అటు భువనగిరి పార్లమెంటే కానీ నల్గొండ పార్లమెంటే కానీ చాలా వరకు అభిమానులు ఉన్నారు. వారంతా కూడా ఎప్పుడు పోటీ చేసినా కానీ తమను ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎంపీగా కోమటిరెడ్డి కుటుంబం నుంచి అంటే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది, రాంగ్ ఈక్వేషన్స్ వెళ్తుంది, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి ముందు నుంచి తన అనుచరులు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవాళ తన మనసులోని మాటను కూడా చాలా క్లియర్ గా చిట్ చాట్ లో బయట పెట్టడం జరిగింది. ఎందుకంటే తాను మంత్రిగా అవకాశం ఇస్తానని కూడా గతంలో చెప్పడం జరిగింది. తనకు హోంమంత్రి పదవి కూడా దక్కుతుందని కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీకి ఎవరు కూడా తమ కుటుంబం నుంచి కూడా పోటీ చేయరని కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో తన సోదరుని కొడుకు ఎవరైతే కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కానీ రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా అనడం కూడా ఇద్దరి మధ్యలో కూడా ఉన్నటువంటి సఖ్యత ఎక్కడికి వెళ్తుందని చూడాలి. ఇప్పటికే ఆ కుటుంబంలో కేటీఆర్ తో కూడా ఆ చిట్ చాట్ లో పాల్గొంటూ ఎప్పుడు మంత్రి పదవి వస్తుందన్న అడిగినప్పుడు కూడా కేటీఆర్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తాము కూడా మీలాగనే కుటుంబ ఫ్యామిలీ సెంటిమెంట్ లో డ్రా చేసుకుంది. ఇప్పటికే కుటుంబంలో ఒకరికే మంత్రి పదవి ఉంది, మళ్ళీ ఇప్పుడు మంత్రి పదవి ఎలా వస్తుందని కూడా కాసేపు వారిద్దరి మధ్య కూడా సంభాషణ కొనసాగింది. ఏదేమైనప్పటికీ కూడా మంత్రి పదవి కంటే ముందు నుంచి కూడా ఆ ఎంపీ విషయంలో మాత్రం కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేయరని కూడా రాజగోపాల్ రెడ్డి తన అనుచరుల వద్ద కూడా చెప్తున్నారు. రాజగోపాల్ రెడ్డి మాత్రం చాలా క్లియర్ గా ఇప్పటికి కూడా ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఖచ్చితంగా అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తుందని కూడా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. గతంలో హామీ కూడా ఇవ్వడం జరిగింది. జూపల్లి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అతను అంతా కూడా పార్టీలో చేరబోయే ముందు కూడా అధిష్టానం హామీ ఇచ్చింది. ఇప్పటికే జూపల్లికి పొంగులేటికి కూడా మొదటి విడతలోనే మంత్రి పదవి రావడం జరిగింది. రాజగోపాల్ రెడ్డికి మాత్రం రేపు విస్తరణలో కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కానీ ఎంపీ ఎన్నికల్లో మాత్రం తమ కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోటీ చేయబోరని చెప్తున్నారు. ఎందుకంటే భువనగిరి పార్లమెంటు పరిశీలకునుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. చాలా వరకు భువనగిరి ఎంపీగా ఎవరిని డిసైడ్ చేయాలన్నా కానీ ఖచ్చితంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయం చెప్తేనే అక్కడ ఎంపీగా నిలబడే అవకాశం కనపడుతుంది. కానీ అదే రీతిలో కూడా భువనగిరి పార్లమెంట్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చాలా వరకు పట్టుంది. ఎందుకంటే గతంలో అతను ఎంపీగా పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు పార్లమెంట్ పరిధిలోని మునుగోడు కాన్స్టిట్యున్సీ నుంచి అతను ఎమ్మెల్యేగా ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య కూడా ఏదేమైనప్పటికీ కూడా తమ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎవరు పోటీ చేయరు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఇంతవరకు రియాక్ట్ కాలేదు. కానీ మొత్తం మీద అయితే తను రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి తనకు వస్తుందని మాత్రం ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. రోహిత్ రైట్ రమేష్, కోమటిరెడ్డి కుటుంబంలో ఇప్పుడు పదవుల కుంపటి కనిపిస్తోంది. హోంమంత్రి పదవిని రాజగోపాల్ రెడ్డి ఆశిస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఆయన భువనగిరి నల్గొండ ఎంపీ టికెట్లు అడుగుతూ ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఎంపీ సీట్లు కోమటిరెడ్డి కుటుంబానికి ఇస్తే వచ్చే మంత్రి పదవి ఎక్కడ రాదు అనే భయంలో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగానే అలర్ట్ అయ్యారు రాజగోపాల్ రెడ్డి. మా కుటుంబానికి ఇక ఏ పదవులు వద్దు అని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. భువనగిరి నల్గొండ పార్లమెంటు మా కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయకూడదు అనేది తమ ఉద్దేశం అని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మరి తమ్ముడి వ్యాఖ్యలపై అన్న ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే ఆసక్తి కనిపిస్తుంది. తమ్ముడి కోసం అన్న వెంకటరెడ్డి తగ్గుతారా? ఎంపీ సీట్లను బదులుకుని తమ్ముడికి మంత్రి పదవి రావటానికి సహకరిస్తారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.